నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వాహనాలు మెల్లగా కదులుతుండగా విస్ఫోటనం. వెలుగులోకి ఢిల్లీ పేలుడు ఘటన సీసీటీవీ దృశ్యాలు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల గృహప్రవేశాలకు సీఎం శ్రీకారం. అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో లబ్ధిదారులకు తాళాలు. భావితరాలకు ఉద్యోగ అవకాశాల్లో కొదవే ఉండదన్న లోకేష్. సాంకేతికత పరిశోధనలో విద్యార్థులు ముందుకెళ్లాలని సూచన. మెడికల్ కాలేజీల పేరుతో వైసీపీ కొత్త నాటకాలన్న జీవీ ఆంజనేయులు. నిర్మాణం పూర్తి చేయకుండా కోటి సంతకాల సేకరణ ఏంటని ప్రశ్న. మంగినపూడి సముద్ర తీరంలో 12 మంచినీటి బావులు. నీరు తాగినా స్నానం చేసినా మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట క్రాసింగ్ వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డు అయినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనాలు మెల్లగా కదులుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ నెల 10న సాయంత్రం 6:50 పేలుడు సంభవించినట్లు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైంది. ఈ కేసు దర్యాప్తులో ఈ వీడియో కీలకంగా మారే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం సంభవించిన పేలుడులో 12 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట క్రాసింగ్ వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డు అయినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనాలు మెల్లగా కదులుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ నెల 10న సాయంత్రం 6:50 పేలుడు సంభవించినట్లు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైంది. కేసు దర్యాప్తులో ఈ వీడియో కీలకంగా మారే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం సంభవించిన పేలుడులో 12 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. తిరుమల పరకామణి చోరీ అక్రమాలపై రెండోసారి సీఐ జగన్మోహన్ రెడ్డిని సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ సాగుతోంది. జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు టీటీడీ అధికారులు విచారణకు హాజరయ్యారు. తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్లో విచారణ కొనసాగుతోంది. పరకామణి చోరీ సమయంలో జగన్మోహన్ రెడ్డి తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేశారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్లు భావిస్తున్న సీఐ జగన్మోహన్ రెడ్డిని సోమవారం సుమారు 4 గంటల పాటు విచారించారు. తర్వాత ఆయన మీడియాకు కనిపించకుండా వెళ్లిపోయారు. కేసు దర్యాప్తులో ఎవరెవరి భాగస్వామ్యం తీసుకున్నారో ఆయన్ను ఆరా తీశారు. చోరీ కేసుల్ని నిగ్గు తేల్చే క్రైమ్ పోలీసులు అందుబాటులో ఉన్నా ఎందుకు వారిని భాగస్వామ్యుల్ని చేయలేదు? 2-3 పోలీసులే నిందితుడి ఆస్తుల పరిశీలనకు వెళ్లడం వెనుక మర్మమేంటి? నిందితుడు రవికుమార్ కుటుంబ ఆస్తులు ఎక్కడెక్కడ గుర్తించారు? దొంగను దాతగా మార్చేందుకు అనువుగా స్వామికి గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించడంలో ఎవరైనా సూచనలు చేశారా? మిగిలిన ఆస్తులు ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఎక్కడెక్కడున్నాయో తెలుసా అని ప్రశ్నించినట్లు సమాచారం. ఆస్తులు పక్కదారి పట్టాయనే ఆరోపణలపై మీ స్పందనేంటి అంటూ నిందితుడికి చెందిన 3.5 ఎకరాల భూమి బదలాయింపు పత్రాన్ని సీఐకి చూపి ప్రశ్నించినట్లు తెలిసింది. సున్నితమైన కేసును లోక్ అదాలత్లో రాజీ చేసే విషయమై అప్పటి ఎస్పీకి తెలియజేశారా? కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆధారాల అదృశ్యంపై దర్యాప్తు జరిపారా అని ఆరా తీసినట్లు సమాచారం. కొన్ని ప్రశ్నలకి ఆయన సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని సీఐడీ బృందం చెప్పిన నేపథ్యంలో ఇవాళ ఆయన రెండోసారి పిలిచి విచారిస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసు విచారణను సీబీఐ సిట్ వేగవంతం చేసింది. వైసీపీ అధికారంలో ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని రెండో రోజు విచారిస్తోంది. రెండో రోజు విచారణకు ధర్మారెడ్డి హాజరయ్యారు. మంగళవారం జరిగిన విచారణలో ధర్మారెడ్డి ఆసక్తికర అంశాలు వెల్లడించినట్లు సమాచారం. తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్ సమీపంలోని సిట్ తాత్కాలిక కార్యాలయంలో ఇవాళ విచారణకు ధర్మారెడ్డి హాజరయ్యారు. మంగళవారం సిట్ డీఐజీ మురళీ లాంబా అధికారుల బృందం ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. ధర్మారెడ్డి కొన్నింటికి ముక్తసరిగా సమాధానాలివ్వగా మరికొన్నింటికి మౌనం వహించారు. ఇవాల్టి విచారణలో మరిన్ని ప్రశ్నలు వేసి కీలక సమాచారం రాబట్టే పనిలో సిట్ అధికారులు ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు.
నారాయణప్ప, ధర్మారెడ్డి విచారణ వివరాలేంటి? స్వప్న 2019 నుంచి 2024 వరకు టీటీడీ అదనపు ఈవోగా విధులు నిర్వహించిన విశ్రాంత ఈవో ధర్మారెడ్డి రెండో రోజు సిబిఐ సిట్ విచారణ ముందు హాజరయ్యారు. నిన్న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో 1 గంట మినహా దాదాపు 9 గంటల పాటు విచారించిన సిబిఐ సిట్ ఈ రోజు రెండో రోజు విచారణకు రావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం 9 గంటల నుంచే సిట్ కార్యాలయం ఈ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సిబిఐ సిట్ కార్యాలయానికి ధర్మారెడ్డి చేరుకున్నారు. నిన్న పొమిల్ జైన్, విపిల్ జైన్ అదే అంటే బోలే బాబా డైరీకి సంబంధించిన డైరెక్టర్లు విపిల్ జైన్, పొమిల్ జైన్ తో పాటు ధర్మారెడ్డిని విచారించారు. ఈ రోజు కూడా విపిల్ జైన్, పొమిల్ జైన్ కూడా వచ్చారు. బోలే బాబా డైరీకి సంబంధించిన డైరెక్టర్లు వారి ఈయనను ప్రత్యేకంగా విచారిస్తున్నారు. 2019 నుంచి 2024 మధ్యలో అంటే ప్రధానంగా 2020 నుంచి 2024 మధ్యలో 68 లక్షల కిలోల నెయ్యి టీటీడీ కొనుగోలు చేసింది. ఇదంతా పూర్తిగా కల్తీ నెయ్యి అని చెప్పి ఇప్పటి వరకు విచారించిన సిబిఐ సిట్ గుర్తించిన నేపథ్యంలో దానికి సంబంధించి అదనపు ఈవోగా విధులు నిర్వహిస్తున్న సమయంలో కల్తీ నెయ్యి కొనుగోలు చేసే అంశానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటించారు, మీరు గుర్తించలేదా, గుర్తించితే ఎందుకు ఆపలేదు అనే అంశంపై నిన్నంతా విచారణ నిర్వహించి వాటికి సంబంధించిన సమాధానాలు రాబట్టారు. ఈ రోజు మాత్రం 68 లక్షల కిలోల నెయ్యి, కల్తీ నెయ్యి కొనుగోలు వెనక ధర్మారెడ్డి పాత్ర ఏంటి, ఆ సమయంలో ఏదైనా బోలేబాబా డైరీకి సంబంధించిన వ్యక్తుల నుంచి ముడుపులు తీసుకున్నారా అన్న అంశంపై కూడా విచారిస్తున్నారు. ఇప్పటికే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పనను అరెస్ట్ చేశారు. అతని ద్వారా విచారించిన మేరకు అతనికి హవాలా కుంభకోణంలో భాగంగా 50 లక్షల రూపాయలు అతని ఖాతాకు చేరాయి బోలేబాబా డైరీకి సంబంధించిన డైరెక్టర్ల నుంచి. అదే తరహాలో ధర్మారెడ్డికి సంబంధించి కూడా ఏమైనా అక్రమాలు జరిగాయన్న అంశంపై అటు బోలేబాబా డైరీ డైరెక్టర్స్ పొమిల్ జైన్, విపిల్ జైన్ ఇటువైపు ధర్మారెడ్డిని పెట్టి విచారిస్తున్నారు. నిన్న వెల్లడించిన అంశాలతో పాటు ఈ రోజు మరికొంత సమాచారం రాబట్టడం ద్వారా 2019 నుంచి 2024 మధ్యలో టీటీడీ కొనుగోలు చేసిన కల్తీ నెయ్యికి సంబంధించి అధికారుల పాత్ర కావచ్చు, లేకపోతే అప్పట్లో చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి పాత్ర ఏంటి అన్న అంశంపై ఈ రోజు మరింత కీలక సమాచారం రాబట్టేందుకు సిబిఐ సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. రమణ్ లాంబా నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. స్వప్న, ధన్యవాదాలు నారాయణప్ప. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించేందుకు సిఐఐ సదస్సు ఒక మైలురాయిగా నిలుస్తుందని సిఐఐ రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణ తెలిపారు. 2 రోజుల సదస్సుకు వచ్చే ప్రతినిధులు అవకాశాన్ని అందిపుచ్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. సిఐఐ వేదికగా 9.76 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.48 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు వస్తాయంటున్న మురళీకృష్ణతో మా ప్రతినిధి ఉషారాణి ముఖాముఖి. విశాఖలో ఈ నెల 14-15 జరగనున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు యంత్రాంగం. అయితే ప్రస్తుతం ఏపీ సిఐఐ చైర్మన్ మురళీకృష్ణ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ సమ్మిట్కి సంబంధించి వివరాలు ఏంటి సార్? ఈ సమ్మిట్ దిస్ ఇస్ సిఐఐ 30th సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ అండి. దిస్ ఈస్ బీయింగ్ హోస్టెడ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ DPIIT, Department of Promotion, Investment and Trade, and Government of AP is hosting it. So this is the 30th Partnership Summit and the 7th time our Honorable CM is hosting it here in Andhra Pradesh. And it is expected that it will have around 2,500 delegates from all over the world. And there are industry experts, global leaders and business leaders coming from at least more than 50 countries, and there are trade ministers and state heads from more than 30 countries. So this is going to be really a remarkable event, and this year it is much bigger, bolder and globally significant. This is going to bring in, I'm really very happy being as a CII chairman for Andhra Pradesh. I'm really happy and proud to share that this is being held in our beautiful city of Visakhapatnam. So this will bring a lot of focus and visibility to our city and attracting more investments and more vibrancy. This will also project our city as a dynamic city, which is a very pro, industry and a pro development. So this is a brief background.
ఇప్పటికే గూగుల్ లాంటి సంస్థలు విశాఖలో ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ 2 రోజుల సదస్సులో ఎలాంటి ఒప్పందాలు చేసుకోనున్నారు? Partnership Summit theme here is technology, trade and trust. So there will be good number of sessions around technology, but there are about 50 sessions parallelly running on 2 days. So it's going to be quite an intense and very productive and very insightful, and a lot of people are excited to listen to the global leaders and business leaders, thought leaders and entrepreneurs, policy makers and such other important experts coming from all over the globe. So people are very keen to listen to them, get new perspectives, understand the global trade and their dynamics, and look at different perspectives and see how they can take advantage. And of course, the important part is that there is a lot of uptick in the investor community. So there is a lot of interest in to invest in our state, and so there will be around 400 plus MOUs that are expected to be signed, and close to about covering around 10 lakh crores of investment, creating about 7.5 lakh employment, 7.5 lakh people employed. So this is going to be really big, and if you see, there is this new optimism, there is new energy or reassurance of confidence that is building up. And thanks to our Honorable CM and Lokesh Garu for their steadfastness and for their untiring and relentless efforts to project and to also to showcase to the world that AP is their best platform for investment, and both in terms of ease of doing business and going beyond the speed of doing business, the infrastructure, the port-led infrastructure, be it the energy clusters that are there building, the technology hubs, that AI technology hubs that are coming up. So it's going to be really a very interesting and very exciting platform. And Vizag is touted to become the next AI hub of the country. Right, so and it is, and the government is putting in place a lot of favorable policies to make this as a ecosystem cluster, AI cluster or AI ecosystem, where businesses or technology businesses can really thrive and grow, and there's a lot of innovation that can happen. And you have seen the Ratan Tata Innovation Hub, and all these are in the same direction. So yes, AI, there will be a lot of topics around AI, a lot of discussions, the conversations around AI. There are a lot of experts, global experts who are coming, who are going to share their perspective. They're going to share how the future of the whole business community to societies to communities, how it's going to evolve, and how AI is going to impact everyone's life. Yeah, so it's definitely going to be the center stage. ఏఐ సదస్సు ద్వారా అనేక అంశాలను ఈ 2 రోజులు భాగస్వామ్య సదస్సులో చర్చించబోతున్నారని, ఈ విశాఖకు మరింత వన్నె తెచ్చే విధంగా ఈ సదస్సు ఉండబోతుందని ఏపీ సిఐఐ చైర్మన్ మురళీకృష్ణ మనకు తెలియజేశారు. కెమెరా పర్సన్ ఎన్ సురేష్ ముత్యంతో ఉషారాణి, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. సాంకేతిక పరిశోధనలో విద్యార్థులు మరింత ముందుకెళ్లాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. అమరావతిలోని విఐటి ఏపీ వర్సిటీలో నిర్వహించిన సిఐఐ ఎస్ఆర్ హయ్యర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. విద్యా సంస్కరణలతో సరికొత్త విధానాలు రాబోతున్నాయని తెలిపారు. భవిష్యత్తు తరాలకు ఏపీలో ఉద్యోగ అవకాశాలకు కొదవే ఉండదని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. Public universities also should transform themselves. They should be led by best in industry to drive changes. Only then will they also be relevant in higher education. There is always a persistent gap between, academia and industry. But it's very, very important that we accelerate reforms. What is important is pace, speed at which we bring in the change. We must accelerate reforms through dynamic curriculum updates, structured internships, mentor and career guidance ecosystem, and faculty immersion programs. This is not merely a luxury, this is need of the hour, this is necessity for India. As all of you are aware, there has been a change in the government in the 16 months back. And the Honorable Chief Minister signed one of his first GO, which was skill census. And the idea was, how do you assess the citizens across various traits? And then what kind of skill intervention we should provide. We tried skill census in its traditional census format in my own constituency, Mangalgiri, and we failed miserably. We were unable to assess across the various traits that today people are gainfully employed. And that is where we have just launched an initiative called Naipunyam. And Naipunyam is not merely a supply-demand aggregator of jobs, but it is a platform to assess skills across any trait available.
And that is where AI has really come to help us. So you're an AC mechanic or a two-wheeler mechanic to an AI engineer. You will be assessed using AI, and we will be able to give you clear skill interventions, including training, so on and so forth, to help you upgrade. You know, our youth is globally recognized for their adaptability, discipline. And to be fair, Andhra Pradesh has led the revolution of IT from the front. And that is why if you look at all the major global institutes and companies are all headed by people from the 2 Telugu-speaking states. విశాఖలో సిఐఐ సదస్సు ద్వారా వచ్చే పెట్టుబడుల్ని భగ్నం చేసేందుకే వైసీపీ నేతలు మెడికల్ కాలేజీల పేరిట కోటి సంతకాల డ్రామాకు తెరలేపిందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆరోపించారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క మెడికల్ కాలేజీని పూర్తి చేయని వైసీపీ నేడు కోటి సంతకాల సేకరణ చేయడమేంటని నిలదీశారు. వైసీపీ డ్రామాల్ని ప్రజలెవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. ఆరోగ్య ఆనంద ఆంధ్రప్రదేశ్ సాధించాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాలనలో ₹1 ఖర్చు పెట్టలేదు మెడికల్ కాలేజీలకి. ఈరోజు కోటి సంతకాల పేరుతోటి ప్రజల్ని మోసం చేయడం ఎంతవరకు సమంజసం? ప్రజల అమాయకులు కాదు, మీ మాయ మాటలకు మోసపోరు. ఒక్క అవకాశం అంటే ప్రజలు మోసపోయారు, కానీ ప్రతిసారి మోసపోరు అనేది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జగన్ 5 ఏళ్ల పాలనలో ఒక్క కాలేజీ కూడా 100% కంప్లీట్గా పూర్తయిన కాలేజీ ఒక్క కాలేజీ లేదు, సంపూర్ణంగా పూర్తయింది. పులివెందులతో సహా ఫౌండేషన్ల దగ్గరే ఆగిపోయినటువంటి పరిస్థితి అనేక కాలేజీలు. కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు 1550 కోట్లు మీరు ఖర్చు పెట్టారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ₹1 మీరు ఖర్చు పెట్టలేదంటే మీకు మెడికల్ కాలేజీల మీద వైద్యం మీద ఏమాత్రం మీకు ఆసక్తి ఉందా? ఈరోజు మళ్ళీ కోటి సంతకాలు ఎందుకు? మా ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ఫౌండేషన్ల దగ్గర ఆగిపోయిన మెడికల్ కాలేజ్ దగ్గర సెల్ఫీలు తీసి పెట్టారు. ఇంకా మీకు సిగ్గులేదా? ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారు? ఏ విధంగా మీరు ధర్నాలు చేస్తారు? ఏ విధంగా నిరసన పత్రాలు ఇస్తారు? మీకు అసలు హక్కు ఉందా? ఈ సదస్సు ద్వారా, విశాఖపట్నంలో జరిగేటువంటి సదస్సు ద్వారా వచ్చేటువంటి పెట్టుబడులు భగ్నం చేయాలని ఈ కుట్రలు. ఈ రాష్ట్రం బాగుంటాం, ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోవటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకే ఇలాంటి కుట్రలన్నిటికీ తెరదీస్తూ ఉంటారు. జగన్ పాలన అంటే దోపిడీ పాలన, చంద్రబాబు గారి పాలన అంటే విజనరీ పాలన. ఎన్డీఏ ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తుంది. అందుకే నిధులు కూడా విద్యకి వైద్యానికి గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. అందుకోసమే ఈరోజు ప్రజలకి మంచి విద్యను అందించాలి, మంచి వైద్యాన్ని అందించాలనేది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. విశాఖ మన్యం వాసులు పండించిన అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం గర్వించదగ్గ విషయమని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సమీపంలోని బలిఘట్టం వద్ద అరకు కాఫీ స్టాళ్లను సతీమణి పద్మావతితో కలిసి అయ్యన్న ప్రారంభించారు. మన ప్రాంత కాఫీని దానికున్న గుర్తింపును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీకి ఎంతో డిమాండ్ ఉంది. నేను ఈ మధ్యన లండన్ వెళ్ళినప్పుడు లండన్లో కూడా ఈ షాప్ని చూశాను. చాలా ఆశ్చర్యపోయాను నేను. అంటే అరకు కాఫీ అంటే ఇష్టపడే సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఈ ఫ్లేవర్ లైక్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. విశాఖపట్నం వెళ్తే చెన్నై కాఫీ కావాలా సార్ అని అడుగుతారు. రాబోయే రోజుల్లో చెన్నై కాఫీ కాదు, అరకు కాఫీ కావాలా సార్ అనే పరిస్థితి రావాలి. అంచేత అందరూ అన్ని ప్రాంతాల్లో కూడా అరకు కాఫీని, మన కాఫీ, మన ప్రాంతం కాఫీ, మన గిరిజన ప్రాంతాల్లో పండే కాఫీ, ఈ కాఫీని అందరూ కూడా ప్రమోట్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. దీనివల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది, డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా. అసలు పంట పండించే వాళ్ళకి ఉపాధి వస్తుంది, ఇటువంటి స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళకి ఉపాధి వస్తుంది, స్టాల్స్లో పనిచేసే వాళ్ళకి ఉపాధి వస్తుంది. దీనివల్ల అరకు కాఫీ ప్రమోట్ అవుతుంది, మన రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి దీన్ని అందరూ ప్రమోట్ చేయాలి. మనకు 175 నియోజకవర్గాలు ఉన్నాయి రాష్ట్రంలో. 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో మా నర్సీపట్నంలో ప్రమోట్ చేసినట్టు ప్రమోట్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను.
మదనపల్లెలో బయటపడ్డ కిడ్నీ రాకెట్ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. గ్లోబల్ హాస్పిటల్ వైద్యుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అటు కిడ్నీ రాకెట్ వ్యవహారంలో మృతి చెందిన యమున కుటుంబ సభ్యులు మదనపల్లెకు చేరుకున్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం బొడ్డపాలానికి చెందిన యమున ఈ నెల 6న అరకు విహారయాత్రకు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు. అయితే ఆమె మంగళవారం ఉదయం చనిపోయినట్లు ఫోన్ రావడంతో కుటుంబ సభ్యులు మదనపల్లెకు చేరుకున్నారు. అరకు వెళ్తానని చెప్పిన యమున మదనపల్లెకు ఎందుకు వచ్చిందో తెలియదని బాధిత కుటుంబం తెలిపింది. కుమార్తె మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని యమున కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. గోవాకు చెందిన రంజన్ నాయక్కు కిడ్నీ అవసరం ఉండడంతో అతనితో ఒప్పందం కుదుర్చుకుని మధ్యవర్తుల ద్వారా ఈ వ్యవహారం కొనసాగించినట్లు తెలుస్తోంది. యమునకు 8 లక్షల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో ఆమెను గత శనివారం మదనపల్లెకు తీసుకొచ్చారు. ఆదివారం శస్త్రచికిత్స ద్వారా కిడ్నీ తొలగించి ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. శస్త్రచికిత్స వికటించడంతో యమున మృతి చెందారు. నిందితుడు పద్మ, సత్యసూరిబాబు, మదనపల్లెకు చెందిన డయాలసిస్ కేంద్రం ఇన్ఛార్జ్ బాలరంగడును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని మృతురాలి తల్లిదండ్రులు కోరుతున్నారు. నిషేధిత మత్తు పదార్థం ఎండీఎంఏ సరఫరా కేసులో బెంగళూరులో అరెస్టైన మధుసూదన్ రెడ్డితో విశాఖపట్నం వైసీపీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డికి ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. ఆదివారం విజయవాడ పోలీసులు మ్యాడీని అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకొచ్చి విచారించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడితో ఉన్న సంబంధాల గురించి మ్యాడీ వెల్లడించాడు. బెంగళూరులో ఎండీఎంఏ కొనుగోలు చేసి విశాఖ తీసుకెళ్తుండగా ప్రేమికులైన శ్రీవాత్సవ్, హవీలాలు విజయవాడలో పట్టుబడ్డారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన విజయవాడ పోలీసులు ఇప్పటివరకు పలువురు విశాఖ వాసుల్ని అరెస్ట్ చేశారు. 4 నెలలుగా తప్పించుకు తిరుగుతున్న మధుసూదన్ రెడ్డిని ఇటీవల బెంగళూరులో అరెస్ట్ చేశారు. విచారణలో అతను కీలక విషయాలను చెప్పాడు. విజయవాడలోని మాచవరం స్టేషన్లో నమోదైన ఈ కేసులో కొండారెడ్డిని నిందితుడిగా చేర్చే అవకాశం ఉందని సమాచారం. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క పరిశ్రమను తీసుకొచ్చింది లేదని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వం కృషితో పరిశ్రమలు వస్తున్నాయని పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని సెట్టూరు రోడ్డులో ఏర్పాటు చేసిన విద్యుత్ ఉత్పత్తి గాలిమరల ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. జగన్కు 5 ఏళ్లు సంపాదనకే కాలం సరిపోయిందన్నారు. సెట్టూరు, కంబదూరు మండలాల్లో ఎకోరన్ సంస్థ ఆధ్వర్యంలో 3 కంపెనీలు గాలిమరల ఏర్పాటుకు ముందుకొచ్చాయన్నారు. తిమ్మసముద్రంలో ఎంఎస్ఎంఈ పార్క్ అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు నిధులు వచ్చాయని, పలు పరిశ్రమలు అక్కడే ఏర్పాటు కానున్నాయని తెలిపారు. సముద్ర తీర ప్రాంతాల్లో నీరు ఉప్పగా ఉండటం సాధారణం. మంచినీరు దొరకడమే కష్టం. కానీ తీరానికి కోతవేటు దూరంలో ఉన్న ఆ చోట మాత్రం నీరు తీయగా ఉంటుంది. అక్కడి బావుల్లోని నీరు తాగినా, ఆ నీటితో స్నానం చేసినా చెడు తొలగి మంచి జరుగుతుందని అక్కడి ప్రజల విశ్వాసం. ఆ బావుల కథేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం, మంగినపూడి సముద్ర తీరానికి వెళ్లే మార్గంలో ఉన్న దత్తరామేశ్వరస్వామి ఆలయంలోని 12 బావులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బీచ్కు సమీపంలోనే ఉన్న ఈ ఆలయ బావుల్లోని నీరు ఉప్పగా కాకుండా వేర్వేరు రుచుల్లో ఉంటోంది. భక్తులు, పర్యాటకులు సముద్ర స్నానం చేశాక ఈ బావుల్లోని నీటితో స్నానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ బావుల్లోని నీటితో స్నానం చేయడం తమిళనాడు రామేశ్వరం ఆలయంలోని 22 తీర్థాల నీటితో స్నానం చేయడంతో సమానంగా భక్తులు భావిస్తారు. రామేశ్వరంలోని తీర్థాల మాదిరిగానే ఇక్కడి 12 తీర్థాల్లోని నీరు 12 రుచుల్లో ఉంటుందని చెబుతారు. సముద్ర స్నానం చేశాక ఈ 12 బావుల్లోని నీటితో స్నానం చేస్తే ఆరోగ్య సమస్యలు పోయి మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. కార్తీక మాసంలో ఇక్కడ స్నానమాచరిస్తే పుణ్యం దక్కుతుందని విశ్వసిస్తారు. ఈ 12 నూతుల్లో స్నానం చేస్తే మంచిదనాలని తెలిసి సముద్ర స్నానం చేసి ఈ 12 నూతుల్లో స్నానం చేసి శివ దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చాం. అందరూ స్నానం చేస్తున్నారు కాబట్టి దానికి మేము కూడా చేస్తాం. 12 స్నానాలు చేస్తే మంచిదని చెప్తారు. కార్తీక మాసం నెల ఇక్కడ శివుడు సముద్రంలో ఉన్నారు కదా, అందుకని ఈ 12 నిధుల్లో స్నానాలు చేస్తే అందరికి మంచి జరుగుద్ది. రామేశ్వరంలో ఎలాగో ఉంది కదా, ఇక్కడ రామేశ్వరం దాకా వెళ్ళలేరని 12 ఉన్నాయి కాబట్టి ఇక్కడ శివుడు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి సముద్రం పక్కన, అందుకని ప్రత్యేకంగా అన్ని ఊర్ల నుంచి ఇక్కడికి వస్తారు. రామేశ్వరంలో ఇక్కడ కూడా అలాగే 12 బావుల్లోని 12 బకెట్లు స్నానం చేస్తే కుటుంబపరంగా మంచిగా ఉంటుంది అన్నారండి. ఆల్రెడీ మా ఊళ్ళో వెళ్ళొచ్చారు. ఆ కుటుంబం అయితే అష్టారోగ్యాలతో శుభ్రంగా ఉన్నారు కాబట్టి ఆ స్వాములు సలహా ఇస్తే మేము మళ్ళీ వచ్చాం స్వామి ఇక్కడికి. చుట్టుపక్కల ఊర్లందరూ వస్తారు ఇక్కడికి. ఈ స్నానాలు చేస్తే మనకు ఒంట్లో ఉన్న ఏమైనా ఉంటే పోయి మంచి ఆరోగ్యం వస్తుంది, రక్తం అది అలా వస్తుంది అనమాట. ఈ కార్తీక మాసం ఇంకా బాగా జనాలు వస్తారని. 1994లో దత్తరామేశ్వరం ఆలయంలో ఈ 12 బావుల్ని నక్షత్రం ఆకారంలో సచ్చిదానంద స్వామి నిర్మించారని ఆలయ పండితులు, అధికారులు తెలిపారు.
తెలిపారు. వీటిని తీర్థాలుగా పిలుస్తారని 12ంటికి 12 పేర్లు పెట్టినట్లు చెబుతున్నారు. 12 నూతులు 12 తీర్థాలతో సమానం. రామేశ్వరం తర్వాత రెండో రామేశ్వర క్షేత్రం. మనం శరీరంలో ఉండే రుగ్మతలు అన్నీ పోతాయని, ఒకటే కాంపౌండ్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుందని స్వామీజీ వారు చెప్పారు. అట్లా శరీరంలో ఉండే డిసీజెస్ కూడా పోతాయని స్వామీజీ వారు చెప్పారు. ఇక్కడ సముద్ర స్నానం చేసి నూతుల్లో స్నానం చేస్తే విశేషం. మనకి ఈ 12 బావులు కూడా 1994లో సత్యదానంద స్వామీజీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడ 12 బావులు కూడా 12 రకాల రుచులు ఉంటాయి. అంటే సముద్రం పక్కన ఉన్నా కూడా ఇక్కడ తీయగా ఉంటాయి కానీ ఉప్పగా ఉండవు 12. ప్రతిరోజు ఇక్కడ వచ్చే భక్తులకి నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. స్వామీజీ వారు గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుందన్నమాట. గోశాల ఒకటి ఏర్పాటు చేసి ఉంటుంది. ప్రతి నెల మహాశివరాత్రికి ఇక్కడ రుద్రహోమం జరుగుతుంది. ప్రతి నెల పౌర్ణానికి దత్తాత్రేయ స్వామికి అభిషేకము, హోమము, దత్తహోమం జరుగుతుంది అనమాట. ఈ 12 బావుల్లో ఒక్కొక్క బావికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఈ బావిలోని నీరు తాగినా, వాటితో స్నానం చేసినా అనారోగ్య సమస్యల తగ్గడంతో పాటు జీవితంలో మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే పర్యాటకులు తప్పనిసరిగా ఇక్కడ స్నానం చేసి ఆ దేవుణ్ణి దర్శించుకుని వెళ్లాల్సిందే. ఇక కార్తీక మాసంలో అయితే భక్తుల తాకిడి ఎంతో ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆలయ నిర్వాహకులు కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా. ప్రకృతిలో రామచిలుకలది ప్రత్యేక స్థానం. చాలా మంది ఓ పంజరం ఏర్పాటు చేసి మరీ వాటిని పెంచుకుంటారు. అంతెందుకు, చిన్నపిల్లల కోసం పాడే చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా నుంచి సినిమాల్లోని రామ్మ చిలుకమ్మ, ప్రేమ మొలకమ్మ వరకు అనేక పాటలున్నాయి. అయితే మారుతున్న కాలంలో చిలుకలు కనుమరుగవుతున్నాయి. కానీ ఓ ఇంటి మిద్దెపై మాత్రం రోజూ వందలాది చిలుకలు సందడి చేస్తున్నాయి. ఆ ఇల్లు ఎక్కడుంది, అక్కడికి అన్ని చిలుకలు ఎందుకు వస్తున్నాయి అనేది ఈ కథనంలో చూద్దాం. సాధారణంగా ఒక్క రామచిలుకను చూస్తేనే ఎంతో ముచ్చటగా ఉంటుంది. అలాంటిది ఒకే చోట వందలాది చిలుకలు కనబడితే, అవన్నీ ఒక ఇంటి మేడపైనే ఉంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవు కదా. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చిన్నపొడ్డు వెంకటాయపాలెంలోని వాడ్రేవు బాలకృష్ణ ఇల్లు ఈ నయనానందానికి నెలవుగా మారింది. సాధారణంగా ఎవరైనా ఉదయం నిద్రలేవగానే మొక్కలకు నీళ్లు పోస్తారు, చుట్టుపక్కల వారితో మాట కలుపుతారు. కానీ బాలకృష్ణ కుటుంబం మాత్రం మేడపైకి వెళ్లి సమీపంలోని చెట్ల వైపు చూస్తుంది. అక్కడున్న రామచిలుకను ఆహారం కోసం ఆహ్వానిస్తుంది. ఇదేం విచిత్రం అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఈ ఏడాది జనవరి ఓ రామచిలుక బాలకృష్ణ ఇంటిపై వాలింది. దానికి వారు ఆహారం పెట్టారు. అక్కడి నుంచి ఒక్కొక్కటిగా పెరుగుతూ ఇప్పుడు 200 నుంచి 300 వరకు చిలుకలు మేడపైకి చేరుతున్నాయి. ఆహారం ఆరగించి ఎగిరిపోతున్నాయి. జనవరి 25న ఒక సిలక వచ్చింది. ఒక ధాన్యం కుచ్చు కొనుకొచ్చి పెట్టాను. ఒక రామసిలక వచ్చింది. ఒక రామసిలక ఫిబ్రవరిలో వచ్చేవరకు 10 సిలకలు ఉన్నాయి. మార్చిలోకి వచ్చినప్పటికి 30 సిలకలు తయారైంది సార్. ఇంచుమించు పెరగడం వల్ల మేలోకి వచ్చేవరకు 70-80 సిలకలు, 100 సిలకలు పూర్తవునాయి. రోజు ధాన్యం కొనుక్కొచ్చి వేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక కేజీ ధాన్యం చేస్తే వారం రోజులు వచ్చేస్తారు. అవి రాను సిలకలు ఎక్కువ అవడం వల్ల 2 కేజీలు 3 కేజీలు ఇప్పుడు ఫ్రెష్ అయితే 6 కేజీలు ధాన్యం చేస్తున్నాండి. సాయంత్రం నానబెట్టి ఉదయం వేస్తున్నాం. అవి రాను ఇప్పుడు ఇంచు 200 రామచిలకలు వచ్చినాయి. దాంతో పాటు యాపిల్స్కాయలు, జాంకాయలు కొనుకొచ్చి పెడుతున్నాం సార్. గతంలో ప్రతి ఇంట పిచ్చుకలు, చిలుకలు, ఇతర పక్షులు కలియ తిరిగేవని, ఇప్పుడు కనిపించట్లేదని స్థానికులు చెబుతున్నారు. బాలకృష్ణ ఇంటిపై వందలాది చిలుకల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుందంటున్నారు. పరిసర ప్రాంతాల్లో మా చిన్నతనంలో అయితే ఎక్కువ రామచిలకలు, పిచ్చుకలు, వివిధ రకాల పక్షులు ఇలాంటివి చాలా ఎక్కువ వచ్చి వారికి దగ్గరలో ఉన్నటువంటి పొలాల్లో కావలసినటువంటి మేత దొరికేది. గత 20 సంవత్సరాలుగా రామచిలకలు గాని, పిచ్చుకలు గాని ఇటువంటి ఏమీ లేకుండా పోయి వాడ్రేవు బాలకృష్ణ గారు మరి యాదృచ్ఛికంగా ఒక రామచిలక రావడం, ఆయన దగ్గర ఆయన మేత పెట్టడం, మరి ఈ రోజున సుమారు 200-300 రామచిలకలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వచ్చి మా పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాయంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. ప్రకృతిని కూడా ఇటువంటి పక్షులను కూడా మనందరం కాపాడాలి.
ఉగ్రవాద దాడులను ఎదుర్కొనేందుకు సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ను ఉగ్రవాద నిరోధక దళం ఆధ్వర్యంలో డీఎస్పీ తిరుపతయ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం భద్రతా సిబ్బందితో పాటు పలు ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడమే మాక్ డ్రిల్ ప్రధాన ఉద్దేశమని డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వం సూచించిన భద్రతా మార్గదర్శకాల్ని పాటిస్తూ మాక్ డ్రిల్స్ నిర్వహించడం ద్వారా దేవస్థానం భద్రత మరింత మెరుగుపడుతోందని ఆక్టోపస్ అధికారులు పేర్కొన్నారు. విశాఖలో బీచ్ రోడ్లో నిర్వహించిన ఏక్తా రన్ దేశభక్తిని చాటింది. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ను స్మరించుకుంటూ భారత యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పరుగును విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు. ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు కూడా ఐక్యతా పరుగులో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్లో అన్నిటికన్నా ఎక్కువ డైవర్స్ పార్లమెంట్, ఎందుకంటే ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి సెటిల్ అయ్యారు. కలిసిమెలిసి చాలా ఆనందంగా ఇక్కడ ఉంటున్నాము. ఈ మెసేజ్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం అండ్ ఒక గొప్ప నాయకులు దేశంలో ఇన్ని ప్రిన్స్లీ స్టేట్స్ కలిసి వచ్చి భారతదేశంని ఈ ఇంటిగ్రిటీ తయారు చేసే ఒక కీలక పాత్ర వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గుర్తిస్తూ ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం ఒక చాలా మంచి కార్యక్రమం. అందరూ కూడా కలిసిమెలిసి ఉంటూ అట్లాగే మన దేశంలో తయారు చేసిన వస్తువుల్ని కూడా మనం వాడాలి. అట్లాగే మనం బట్టలు కూడా ఏదైతే వేసుకుంటున్నామో అవన్నీ కూడా మన భారతదేశంలో తయారు చేసినవే ఉండాలి అనే ఉద్దేశంతో కూడా పిలుపునివ్వడం జరిగింది. శ్రీకాకుళం నగరంలో తొలిసారిగా నిర్వహిస్తున్న పుస్తక మహోత్సవం అందరినీ ఆకట్టుకుంటుంది. 7 రోడ్ల కూడలి సమీపంలోని ఎన్టీఆర్ నగరపాలకోన్నత పాఠశాల మైదానంలో మంగళవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సిక్కోలు పుస్తక మహోత్సవం జరగనుంది. మంగళవారం ఎమ్మెల్యే గొండు శంకర్ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించారు. 10 రోజులు పుస్తకాల ప్రదర్శనతో పాటు సాహిత్య, సాంస్కృతిక, విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేశారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు మూఢనమ్మకాలపై అవగాహన, టెలిస్కోప్ ప్రదర్శన, శాస్త్ర విజ్ఞాన కార్యక్రమాలు, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సిక్కోలు పుస్తక మహోత్సవం ఎంతగానో ఆకట్టుకుందని పుస్తక ప్రియులు చెబుతున్నారు. ఉన్న పరిస్థితుల్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మొబైల్స్తోనూ, ల్యాప్టాప్లతోనూ, టీవీలతోనూ గడిపేస్తున్నటువంటి సందర్భంలో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని, పుస్తకాలు చదివించాలనే ఉద్దేశంతో పుస్తకాలను వాళ్ళకి చేరువ చేయాలన్న సంకల్పంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాలంలో ఎక్కువగా స్క్రీన్ టైమింగ్ అనేది ఎక్కువైపోయింది. ఎక్కువ మంది సెల్ ఫోన్లు వాడకం విద్యార్థుల నుండి పెద్దల వరకు మారింది. ఇది ఆరోగ్యానికి నష్టం కలుగజేస్తూ ఉంది. అదేవిధంగా విజ్ఞానాన్ని దూరం చేసిన పరిస్థితి ఉన్నది. చెడు అలవాట్లకు కూడా గురయ్యే పరిస్థితి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి పుస్తకాలు చదవడం అనేది ఒక హ్యాబిట్గా మార్చాలనే ఉద్దేశంతో ఈ చిక్కోలు పుస్తక మహోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలో ఉండే పెద్దలు, పిల్లలు అందరూ కలిసి ఈ సంబరాలని, ఈ మహోత్సవాలను విజయవంతం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పుస్తకాలు పిల్లలకే ఉపయోగపడినటువంటి అనేక చిన్న చిన్న కథలతో కూడినటువంటి ప్రపంచ వీక్షణాన్ని అందించినటువంటి బుక్స్ మాత్రం ఇక్కడ చాలా అందుబాటులో ఉన్నాయి సార్. దీన్ని ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని, ఎక్కడో మనం విజయవాడలో జరుగుతున్నటువంటి బుక్ ఫెస్ట్లో అక్కడెక్కడ చూస్తుంటాము. ఈరోజు మనం ఈ శ్రీకాకుళంలో ఈ 10 రోజుల కార్యక్రమంలో అనేక విద్యా, వైజ్ఞానికి సంబంధించినటువంటి అనేక అంశాలు క్రోడీకరించి తీసుకురావడం జరిగింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని జన విజ్ఞాన వేదిక తరపున శ్రీకాకుళం జిల్లా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. పిల్లల్ని బుక్ ఎక్కడ అంటే ఫేస్బుక్ తెరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సెల్ ఫోన్లోనే చదువుకోవడం, సెల్ ఫోన్లోనే చేస్తున్న ఇలాంటి సందర్భంలో పుస్తక మహోత్సవం అనేది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే పుస్తకాలను మరింత విస్తృతపరచాలి. ఈ రీడింగ్ హ్యాబిట్ ఒకసారి అలవాటు అయితే అదొక మంచి గుడ్ హ్యాబిట్. దీనివల్ల మరింత ముందంజ వేయడం జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఈ మాధ్యమాల ఇన్ఫ్లుయెన్స్ పడడం వలన పుస్తకాలని పక్కన పెడితే మనకి వచ్చేదంతా ఫేక్ నాలెడ్జ్ వస్తుంది. ట్రూత్, కరెక్ట్ నాలెడ్జ్ రావాలంటే పుస్తక పఠనం ఉండి తీరాలి. మంచి పుస్తకాలను చదవాలి. నేటి సమాజం, నేటి యువత అందరూ కూడా పుస్తక పఠనాన్ని కంటిన్యూ చేయాలని, దానికి పెద్దలందరూ సహకరించి ప్రోత్సహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటిసారిగా శ్రీకాకుళం పట్టణంలో ఇంత భారీ ఎత్తున పుస్తక ప్రదర్శన అనేది
జరపడం చాలా సంతోషం. ఈ కొత్త సంస్కృతికి ఒరవడి మొదలైంది. ఈ సందర్భంగా పెద్దలందరికీ పేరు పేరున నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఫోన్స్ అనేవి ఎక్కువ వాడకూడదు. 24 అవర్స్ ఫోన్స్ వాడితే చాలా డ్యామేజ్ ఉంటుంది. పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. మనకు బయట ఆలోచనలు అనేవి ఎలా ఉంటాయో తెలుస్తుంది. మొబైల్ చూస్తే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, హెడేక్ అటువంటి టైప్లో సింటమ్స్ వస్తాయి సార్. బుక్స్ చూస్తే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు సార్. మనకి నాలెడ్జ్ కూడా వస్తుంది. అలాంటి వ్యాధులు ఏమి రాకుండా ఉంటాయి సార్. బుక్ చదవడం వల్ల రిలీఫ్ వస్తుంది సార్. ఈ నెల 17 నుంచి 25 వరకు జరగనున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్ని పటిష్ట కార్యాచరణతో విజయవంతం చేయాలని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారుల్ని ఆదేశించారు. తిరుచానూరు ఆస్థాన మండపంలో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్, టీటీడీ జేఈఓ, ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు ఆలయ వాహన మండపం, 4 మాడ వీధులు, పద్మ సరోవరం, నవజీవన్ హోల్డింగ్ పాయింట్లను పరిశీలించారు. భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి చర్యలు చేపడతామన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నట్లు అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మందికి అన్నప్రసాదాలు, పంచమి తీర్థం నాదు దాదాపు 75,000 మందికి అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే పుష్కర్ణిలో దాదాపు 16-17,000 మంది ఒకేసారి స్నానం చేసే విధంగా అవకాశం ఉంది. కాబట్టి 24వ తేదీ సాయంత్రం నుంచి కూడా భక్తులు రావడం ప్రారంభిస్తారు. కాబట్టి 4 హోల్డింగ్ ఏరియాస్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ హోల్డింగ్ ఏరియాస్లో కూడా కొన్ని హోల్డింగ్ ఏరియాస్, అది కాకుండా టెంపుల్ బయట కొంచెం టెంపరీ హోల్డింగ్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మొత్తం కెపాసిటీ దాదాపు 25,000 మంది కావాల్సిన హోల్డింగ్ ఏరియాస్ పెట్టుకున్నాం. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. 3 లక్షల గృహ ప్రవేశాలకు శ్రీకారం చుట్టిన అనంతరం ప్రజావేదిక సభలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తర్వాత మంచినీటి అనిత గారు, లక్ష్మీదేవి గారికి సో ఆ ఎనర్జీ సేవింగ్ మెటీరియల్ ఏ దేశమేగినా ఎందు కాలడినా పొగడేరాని తల్లి భూమి భారతిని అన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపు 5 కోట్ల ప్రజలకు ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వర్యులు. వారి చేతుల మీదుగా ఇవాళ ఎనర్జీ సేవింగ్ మెటీరియల్ ఇవి కూడా మనం ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడతాయనే ఆలోచనతో వీటిని అందిస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ సార్. అట్లాగే ఇవాళ మరికొంతమందికి ఇక్కడ ఇంటి స్థలాలను ఇండ్లు కట్టుకోవడానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇండ్లు నలగరికి యలమందల స్వప్న గారు, షేక్ మొహసిన్ గారు, అమావాస్య దేవి గారు, అడిపిల అనీమా గారు, అంజనమ్మ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ చేతుల మీదుగా ఎవరికైతే ఇండ్లు శాంక్షన్ అయ్యాయో వారికి అవి అందించడం జరుగుతుంది. దేవగుడి అనే గ్రామానికి సాక్షాత్తు మనిషి రూపంలో నడిచి వచ్చినటువంటి దేవుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడో పురాణాల్లో విన్నాం, చదివాం, రాజ్యాలు సాధించినటువంటి రాజ్యాధినేతలు మారువేషంలో వెళ్ళి ప్రజలు ఎలా జీవిస్తున్నారో పరిశీలించేవాళ్ళంట. కానీ ఇవాళ ఈ కలియుగంలో మన మధ్య థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి శ్రామికుడు, 5 కోట్ల ప్రజల పక్షాన నిలబడే ప్రేమికుడు, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో విజనరీ సీఎం అంటే ప్రపంచవ్యాప్తంగా కొనియాడే ఒకే ఒక్క నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించవలసిందిగా మీ చప్పట్ల మధ్య, అభిమానం మధ్య, కేరింతల మధ్య, ఉత్సాహం మధ్య గృహప్రవేశం చేసుకుంటున్నారు. ఆ ఆనందంతో వారిని ప్రసంగించవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. మరొకసారి గట్టిగా చప్పట్లండి అందరూ. సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు కూడా గౌరవనీయులు రాంప్రసాద్ రెడ్డి గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి బాగా కష్టపడి పనిచేసిన వ్యక్తి, సహచర మంత్రివర్గ సభ్యులు, హౌసింగ్ మినిస్టర్ అయినటువంటి పార్థసారథి గారికి, ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారు, గవర్నమెంట్ విప్ అయినటువంటి అరవల శ్రీధర్ గారు, చైర్మన్ ఏపీ హౌసింగ్ బోర్డు బత్తుల తాతయ్య బాబు గారు, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇండ్లు పూర్తి చేసుకున్నటువంటి శ్రీమతి హేమలత గారు, శ్రీమతి ముంతాజ్ గారు, చాలా సంతోషం. వాళ్ళిద్దరూ ఇండ్లు పూర్తి చేసుకుని ఈరోజు గృహప్రవేశం చేసే ఈ రోజున వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకు అన్ని శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న వారిద్దరికి కూడా అభినందనలు. వీరే కాకుండా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా శాంక్షన్ అయినటువంటి హౌస్ శాంక్షన్ చేశాం. అంజనమ్మ, ఈవిడ కూడా ఈ ఊరే ఎరుకల కులం, ఆ అమ్మాయికి కూడా ఈరోజు ఇల్లు ఇచ్చాం. ఆ అమ్మాయికి కూడా అభినందనలు. తొందరలోనే ఇల్లు పూర్తి చేసి మళ్ళీ ఈ గవర్నమెంట్ ఉండంగానే మీకు గృహప్రవేశం చేసే చేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు బంగారు కుటుంబాలు 2 సెలెక్ట్ చేశాం. ఒక సెలెక్ట్ చేశాం ఏదైతే పతన్ మాబ్జన్ ఆ అమ్మాయిని P4 కింద దత్తత తీసుకోవడానికి వచ్చినటువంటి మార్గదర్శి చంద్రకాంత్ గారు, వారికి జిల్లా కలెక్టర్ గారు, అదే మరిగా అజయ్ జైన్ స్పెషల్ సెక్రటరీ హౌసింగ్, వారందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను దేవగుడిపల్లికి వచ్చాను, రాయిచోటి నియోజకవర్గానికి వచ్చాను, రెండోసారి వచ్చాను. మా ఆడబిడ్డల ఉత్సాహం, రాయిచోట్లో ఉండే ప్రజల అభిమానం చూస్తే నా జీవితంలో చాలా ఆనందం కలుగుతూ ఉంది. నిన్ననే నేను ఒక కార్యక్రమం కనిగిరిలో ప్రారంభించాను. దగ్గర 97 పరిశ్రమలకు ప్రారంభాలు కానీ ఫౌండేషన్ వేశాం. నేను ఒక మాట చెప్పాను అక్కడ, రాబోయే రోజుల్లో ఒకప్పుడు మీకందరికీ చెప్పాను, మీరు మీ పిల్లల్ని బాగా చదివించండి, డబ్బులు కాదు, చదివించగలిగితే వాళ్ళు ప్రపంచాన్ని శాసించే శక్తి వస్తుందని ఆ రోజు నేను చెప్పాను. ఐటీకి ప్రాధాన్యత ఇమ్మన్నాను. నన్ను నమ్మి చదివించిన వాళ్ళు ఇక్కడ మన ప్రాంతంలోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై
దేశం మొత్తం ఉద్యోగాలు వచ్చాయి, విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయి. వీరందరినీ చూస్తే నేను గర్వపడుతున్నా. అందరికంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. ఈరోజు మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి మిమ్మల్ని తీసుకుపోవడానికి నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి. ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మీకు రావాలి. అందుకే ఆ కార్యక్రమానికి నిన్నే శ్రీకారం చుట్టాను. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం. ఆడబిడ్డలున్నారు, నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఈరోజు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. తొందరలో మిమ్మల్ని మీలో చాలా మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత నాది. ఈరోజు మిమ్మల్ని చూస్తే 50,000 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకుంటున్నారు. ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టకుండా మళ్ళా తిరిగి పే చేస్తున్నారు. బడా పారిశ్రామికవేత్తలైతే సరిగా కట్టకుండా ఏదో ఒక విధంగా ఎగ్గొట్టాలని చూస్తే మా ఆడబిడ్డలందరూ నీతి నిజాయితీగా తిరిగి డబ్బులు పే చేస్తున్నారు. 100% పే చేస్తున్నారు. ఇంకొక పక్కన నేను ఒకప్పుడు పొదుపు ఉద్యమం నేర్పించాను మీకు. మీరు రూపాయి పొదుపు చేయండి, నేను రూపాయి ఇస్తాన్నాను 30 ఏళ్ల కంటే ముందు. ఆ విధంగా పొదుపు చేసుకున్న డబ్బులు ఇప్పుడు మీ దగ్గర 25,000 కోట్లు ఉందంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో డాక్రా సంఘాలు ముందుకు పోతున్నాయి. ఇప్పుడు మీ అందరినీ పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత మీకు తెలిసిన పని. పచ్చళ్ళు పెట్టడం, లేకుంటే చిన్న చిన్న పనులు చేయడం, ఏ పని చేయగలిగే చిన్న హోటల్ పెట్టుకోవడం, ఏం చేయాలనో చేయించే బాధ్యత నాది. అలాంటి ట్రైనింగ్ ఇప్పిస్తా. అది అందిపుచ్చుకునే బాధ్యత మా తెలుగింటి ఆడపడుచులని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. ఇంకో పక్క అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. 2029కి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి. ఇదే కూటమి ప్రభుత్వం యొక్క ఆశయం. అది నెరవేర్చడానికి రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నాం. ఇల్లంటే 4 గోడలు కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబానికి గౌరవం, ఒక కుటుంబానికి సంతోషం, మీ భవిష్యత్తుకు నాంది, ఒక భద్రత, ఒక చిరునామా. మీరు ఎక్కడున్నారంటే వేరే వాళ్ళ ఇంటి పేరు చెప్పాలంటే మీకు నామోషిగా ఉంటుంది. 2029కి ప్రతి ఒక్కరూ మీ సొంత ఇంట్లో మీరుండేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అదే నా ఆశయం. ఈ ఇండ్లు కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రారంభించింది 1984లో ఎవరు ప్రారంభించారని అడుగుతున్నా. ఎన్టీఆర్ ప్రారంభించాడు, తెలుగుదేశం ప్రారంభించింది. దేశంలో ఎక్కడ కూడా అంతవరకు పక్కా ఇళ్లు నిర్మాణం చేయలేదు. అంతవరకు జరిగింది ఎక్కడికక్కడ మీరు చూస్తే గుడిసెలేసేవాళ్ళు. ఆ గుడిసెలు గాలు ఎగిరిపోయేటివి. మళ్ళా మీ జీవితాలు గాల్లో కలిసిపోయేటివి. అలాంటిది ఎన్టీఆర్ ఆలోచించారు. నా పేదవాళ్ళు ఉండవలసింది పూరింట్లో కాదు, వీళ్ళకు పక్కా ఇల్లుండాలని నిర్మాణం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఉదాత్తమైన కార్యక్రమం నేను ఇప్పుడు మీ అందరికీ ఒకటి చెప్తున్నా. ఆ రోజు ఆయన చెప్పింది కూడు గూడు గుడ్డ. ఈ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం. దాంతోనే ఈరోజు మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా. ఆ రోజు ప్రారంభించిన ఉద్యమం ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల
2029కి పూర్తి చేసే బాధ్యత నాది. ఆ తర్వాత మీరు డబ్బులు సంపాదిస్తే మళ్ళా ఇల్లు కొట్టేసి కొత్త ఇల్లు కట్టుకోవచ్చు. అది నిరంతరం చేసే పని. అలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోదాం. 17 నెలలైంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి. నాకు అడ్మినిస్ట్రేషన్ కొత్త కాదు, 4వసారి ముఖ్యమంత్రి. నేను ఎప్పుడొచ్చినా పరిపాలనలో పట్టుంటుంది, భవిష్యత్తు ఆలోచించుకొని ఒక విజన్తో ముందుకు పోతాం. కానీ ఈసారి మాత్రం నాకు ఇప్పుడు కూడా అంతుపట్టడం లేదు, నాడి దొరకడం లేదు. అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఆర్థికంగా దివాలా తీశాం, అప్పటికితే ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి వచ్చారు. కేంద్రం ఇచ్చే స్కీములన్నీ కూడా మన వాటా కట్టకుండా ఆ స్కీములన్నీ కూడా డీఫంక్ట్ అయిపోయినాయి. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, కేంద్రం వచ్చే డబ్బులతో కొన్ని స్కీములు వాళ్ళు రూపకల్పన చేస్తారు, మనకు వచ్చే డబ్బులతో వాళ్ళు ఇచ్చే స్కీములు తీసుకొని మనం అదనంగా చేస్తాం. కానీ కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకోకపోతే నష్టపోయేది పేదవాళ్లే. ఈరోజు నరేగా ఉంది, 100కి 90% కేంద్రం గ్రాంట్గా ఇస్తుంది, 10% మనం ఖర్చు పెట్టాలా. ఆ 10% ఖర్చు పెట్టకపోతే ఎవరికి నష్టమని మిమ్మల్ని అడుగుతున్నా. కొన్ని కార్యక్రమాల్లో నేను ఆ రోజు మీరు చూస్తే డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్, ఈ రాయచోటి ప్రాంతంలో ఈరోజు చాలామంది మైక్రో ఇరిగేషన్ పెట్టుకొని దర్జాగా రైతాంగం పైకి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు నేను చూపించిన చొరవ, రాయలసీమలో రైతాంగానికి 90% సబ్సిడీ ఇచ్చాం, ఎస్సీ ఎస్టీకి అయితే 100% ఇచ్చాం. అలాంటివన్నీ కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా నిలిపేసే పరిస్థితికి వస్తే అక్కడి నుంచి ఒకటి అన్నీ కూడా మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే 17 నెలల్లో డబ్బులు లేకపోయినా అనేక ఇబ్బందులుంటే అన్నీ కూడా నిలదొక్కొని ఈరోజు ఒక్క రోజున 3,192 ఇళ్లు గృహప్రవేశం చేశామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల, మీ మీదుండే అభిమానం. ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు రకరకాల స్కీమ్స్ అన్నీ PMAY కింద 2,28,000, PMAY గ్రామీణ ఇండ్ల కింద 65,000, జన్మన్ ఇండ్లు ఒక 6,800, మొత్తం కలిసి 3 లక్షల ఇండ్లు పూర్తి చేశాం. ఈ అన్నమయ్య జిల్లాలో 67,936 ఇండ్లు ఆమోదం పొందాయి. ఇవన్నీ కూడా 10,900 ఇండ్లు ఇప్పుడు పూర్తి చేశాం. ఒక రాయచోట్ల 17,093 ఇళ్లు మంజూరైతే 2,694 ఇళ్లు పూర్తి చేశాం. దేవగుడిపల్లిలో 43 ఇళ్లు నిర్మాణాలు ఉన్నాయి, 18 పూర్తి చేశాం. మిగిలిన అన్ని ఇండ్లు కూడా మళ్ళీ ఉగాది రోజున పూర్తి చేసి మీకు గృహప్రవేశాలు చేపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకొక పక్కన నేను ముందే చెప్పాను, 14-19లో దగ్గర 23,40,000 ఇండ్లు శాంక్షన్ చేశాను.